హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తనాస్ లవ్లీ హోమ్. ఇవాళ నేను ఒక చాట్ రెసిపీ సమోసా రగడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా వైట్ పీస్ అంటారు కదా, అంటే తెల్ల బఠానీలు, వాటిని ఒక 8 గంటల సేపు నానబెట్టుకొని ఉండాలి. ఇప్పుడు వాటిని కుక్కర్లో యాడ్ చేసుకొని అండ్ ఒక ఆలూను కూడా యాడ్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. వైట్ పీస్ అన్ని సూపర్ మార్కెట్లలో మ్యాక్సిమం దొరుకుతాయి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు సమోసా రగడ ఇక్కడ నేను 2 మెథడ్స్లో చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక అందులోకి టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ చాట్ రెసిపీ మ్యాక్సిమం అందరం బయట తింటూ ఉంటాం కదా, దీన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా టొమాటోస్ని మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా వైట్ పీస్ అండ్ ఆలూని, ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలూని కొన్ని పీసెస్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రగడ అనేది కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అండ్ తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. అంతే అండి, కొంచెం మన రగడ థిక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది, మన రగడ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సమోసా రగడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సమోసాని తీసుకోవాలి. సమోసా మధ్యలో ఉన్న స్టఫింగ్ని కొంచెం తీసుకొని సైడ్స్ ఉంటాయి కదా క్రిస్పీగా, వాటిని తీసుకోవాలి. క్లిప్లో చూపించిన విధంగా ఇలా సమోసాని చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి. వీటిని ఇలా మధ్యలో పెట్టుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రగడా మిశ్రమాన్ని, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రగడా యాడ్ చేసుకున్న తర్వాత దాని మీదకి గ్రీన్ చట్నీ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ టామరిన్ చట్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా గ్రీన్ చట్నీని 3 to 4 డ్రాప్స్ దాకా ఇలా పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ టామరిన్ చట్నీని యాడ్ చేసుకోవాలి. వీటి మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి.
దీని మీద కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం చాట్ మసాలా. వీటి రెండింటిని ఒక చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా సేవ్ యాడ్ చేసుకోవాలి. ఈ సేవ్ బయట షాప్స్లో దొరుకుతుంది. నేనైతే హల్దీరామ్స్ వాళ్ళ ప్యాకెట్ తీసుకున్నాను. అంతే అండి, మన కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే సమోసా రగడ రెడీ అయిపోతుంది. ఈ టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుందండి. వీడియో పర్పస్ కోసం చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం స్ట్రీట్ స్టైల్లో సమోసా రగడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అండ్ కొంచెం టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా టొమాటోస్ని ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సమోసా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా చెప్పినట్లు సమోసాకి సైడ్స్ ఉంటాయి కదా క్రిస్పీగా, వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అండ్ కొంచెం సమోసా మధ్యలో ఉన్న స్టఫింగ్ని కూడా తీసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రగడా మిశ్రమాన్ని, దాన్ని యాడ్ చేసుకొని అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం గ్రీన్ చట్నీ అండ్ కొంచెం స్వీట్ టామరిన్ చట్నీ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ రగడ మరీ కొంచెం థిక్గా అయింది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, సమోసా రగడ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా గార్నిష్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దాని మీద చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పక్కన హ్యాండ్ కనిపిస్తుంది కదా, అది మా సిద్ధుది. వాడు వెయిట్ చేస్తున్నాడు ఈగర్గా సమోసా రగడ కోసం. ఫైనల్గా కొంచెం సేవ్తో గార్నిష్ చేసుకుంటే మన స్ట్రీట్ స్టైల్ సమోసా రగడ రెడీ అయిపోతుంది. మనకి ఇష్టం అనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా పైన గార్నిష్ చేసుకోవచ్చు. అంతే అండి, ఫైనల్గా స్ట్రీట్ స్టైల్ సమోసా రగడ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇవాళ మన సబ్స్క్రైబర్ కుమారి ఆంటీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే కుమారి ఆంటీ. మీరు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.